హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి ఇగోండి మంచి ఎరువులతోటి పువ్వుల మొక్కలకి ఎరువులతో నుంచున్నాను చూసారా? ఇదేంటంటే టీ పొడి అండి. మనం వాడేసిన టీ పొడి మనం మొక్కలు అదే టీ అయిపోయాక మనం కడిగేసి 2, 3 సార్లు పంచదార అది తీపి ఉంటది కదా, చీమలు పట్టేస్తాయి మొక్కలకి. అందువల్ల కడిగేసి ఆరబెట్టాలండి. అలాగ ఆరబెట్టిన టీ పొడి అండి. చూసారా ఎంత ఉందో? అలాగే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఇంకా అలా ఆరబెడుతూనే ఉంటానండి కడిగేసి. అందువల్ల మనకి ఇంత అయింది. ఎప్పుడు వేస్తూ ఉంటాను కదా మొక్కలకి. అలాగే ఇది ఎగ్ పౌడర్ అండి. ఇది కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం ఉంటుంది, ఇందులోమో నైట్రోజన్ ఉంటుంది. అలాగే ఇది కాఫీ పొడి అండి. దీనికి కూడా పువ్వులు బాగా పూస్తాయండి. గులాబీలు, మందారాలు, అలాగే ఇప్పుడు సామంతులు సీజన్ కదా, సామంతులు కూడా వేస్తాను. అలాగే ఇవి ఉన్నాయండి, కనకాంబరాలు, అన్ని మొక్క ఇగోండి జినియా, అడినియం, అన్ని మొక్కలకి వేసుకుంటే మనకి ఫ్లవర్స్ బాగా పూస్తాయండి. శీతాకాలం ఎక్కువ బాగా పూస్తాయి కాబట్టి మనం ఇలాంటప్పుడు బలమైన ఫుడ్ ఇవ్వాలి వాటికి, మొక్కలకి, పూల మొక్కలకి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడండి ముందు గులాబీలకి వేస్తానండి. ఇప్పుడు డిసెంబర్లు కూడా వేయాలండి. గులాబీలకి మాత్రం వేస్తాను ఏంటి కాఫీ పొడి. డిసెంబర్లకి ఈ టీ పొడి వేస్తానండి. అన్ని మొక్కలకి అయితే చాలదు కదా, మనకి టీ పొడి ఎక్కువ ఉంది కాబట్టి టీ పొడి అన్ని మొక్కలకు వస్తుంది. ఇది మాత్రం ఎగ్ పౌడర్ కొంచెం ఉంది, కొంచెం ఉంది కాబట్టి గులాబీలకి వేస్తాను. ఇవి డిసెంబర్లు. ఇదేమో ఇదండి దాలియా మొక్క. ఇదే చిన్న మొక్క ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం కదా. ఇది చూసారు ఎంత అయింది. ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ వస్తాయండి. ఇది వైట్ డిసెంబర్. లాస్ట్ లో తవ్వుతానండి. తవ్వుతూ ఉంటే లేట్ అవుతుంది. ఇలా వేసేసుకొని మనం తర్వాత తవ్వుకోవచ్చు, మట్టి కదిలించవచ్చు. ముందు వేసేసుకుంటే అన్ని మొక్కలకి. గులాబీలకి మాత్రం నేను కాఫీ పొడి అలాగే ఎగ్ పౌడర్ కూడా వేస్తానండి. గులాబీలు బాగా పూస్తాయి. ఎక్కువ లేదండి, కొంచెం కొంచెం. లాస్ట్ లో తవ్వుతానండి, మట్టి కదిలిస్తాను. ఒక్కో మొక్క ఇప్పుడు తవ్వుతూ ఉంటే లేట్ అవుతుంది. పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇదిగోండి ఇలాగా. ఇది పెద్ద ప్యాకెట్ అండి, మనకి 2 మొక్కలకు వస్తుందండి. 3 రూపాయల ప్యాకెట్. 2 రూపాయల ప్యాకెట్ అయితే మనం కాఫీ పొడి ఒక మొక్కకి సరిపోద్ది. ఇది 3 రూపాయల ప్యాకెట్ కాబట్టి చిన్నవి లేవంట కుడతార, అందుకని పెద్దవి తీసుకున్నాం. అలాంటప్పుడు మనం 2 మొక్కలకి చదరాలండి ఈ కాఫీ పొడి. దీన్ని కూడా వేస్తాను, సగం సగం వేస్తున్నాను. అలాగే కొంచెం ఎగ్ పౌడర్. బాగా పూస్తాయండి పువ్వులు ఎగ్ పౌడర్కి, టీ పొడి, కాఫీ పొడికి. టీ పొడి కూడా వేస్తాను. అలాగే ఏయోటి వేస్తూ ఉంటేనండి మనకి పూలు బాగా పూస్తాయి. కాఫీ పొడి వేస్తాను ఇప్పుడు. ఫస్ట్ 2 మొక్కలు చదువుతానండి. ఇది పెద్ద ప్యాకెట్ కదా. దీనిపైన అలాగే ఎగ్ పౌడరు.
ఇప్పుడు కొంచెం కదిలిద్దాం. గులాబీ మొక్కలు మాత్రం తవ్వుతానండి. టీ పొడి వేస్తానండి, వేయలేదు మర్చిపోయాను. ఎక్కువ అక్కర్లేదండి, అస్తమాట ఏదో ఒకటి వేస్తుంటాం కాబట్టి గుప్పుడు చాలండి. అస్తమాట ఏ ఒకటి వేస్తూ ఉంటాం కదా. లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా మనం పోసని చూసారు కదా. అన్ని తొక్కలు, బంగాళదుంప, ఉల్లిపాయ తొక్కలు, అన్ని అటువంటి తొక్కలన్నీ ఊరబెట్టి బియ్యం కడిగిన వాటర్లో పోసాను కదా. అలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇలాగా మనం కాఫీ పొడి, టీ పొడి కూడా వేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ కాఫీ పొడి వేస్తాను ఇంకో 2 మొక్కలకి. ఏంటో గులాబీ మొక్కలకి ఎక్కువ సరదా తీసుకుంటామండి. గులాబీ పూలు అంటే ఇష్టం కదా. రెండు మొక్కలకి వేస్తున్నాను ఒక ప్యాకెట్. మొక్కల ప్యాకెట్ కదండి, అందువల్ల. ఇప్పుడు కొంచెం ఎగ్ పౌడరు ఇవ్వండి. కొత్త చిగురులు వస్తున్నాయి ఇవ్వండి. అలాగా మనకి ఏదో ఒకటి వేస్తుంటే కొత్త చిగురులు వచ్చి బాగా పూస్తాయండి. టీ పొడి ఫ్రెష్ టీ పొడి కూడా వేసుకోవచ్చండి. ఇలాగ వేసి తవ్వుతండి, మనకి బాగా మట్టిలో కలుస్తుంది అన్నమాట. వేసింది ఇంకా 2 మొక్కలు ఉన్నాయండి గులాబీలు, అది వేసేస్తాను. ఒక ప్యాకెట్ కాఫీ పొడి. చూసారా, పత్తి మందారం మళ్ళీ పువ్వు పూసింది. ఉదయం తెల్లగా అలా ఉందండి, పేపర్ ఫ్లవర్స్ లాగా. ఇప్పుడు పింక్ గా అయింది. నైట్ కి మాత్రం రెడ్ గా అవుతుంది. 3 కలర్స్ మారుతాయండి. ఓ రోజు వీడియో తీస్తానండి, ఫోటో తీస్తాను. 3 రకాలు ఉన్నప్పుడు మర్చిపోతున్నానండి తీయడం. ఫోటో తీసి 3 రకాలు ఎలా మారినాయో చూపిస్తాను. ఉదయం ఒకసారి తీయాలండి ఫోటో, మధ్యాహ్నం ఒకసారి తీయాలి. అలాగే మనం నైట్ తీస్తే 3 రకాలు ఉంటాయండి. ఇవాళ తీద్దాం అనుకున్నాను, ఉదయం తీయలేదు. ఇప్పుడు పింక్ అయిపోయింది. వైట్ ఉన్నప్పుడు తీయాలండి ఉదయం. ఇది గుత్తు గులాబీ అండి, అదే తీగలా వస్తుంది కదా పైకి, ఆ గులాబీ. ఇలా తవ్వేసుకోవడం. టీ పొడి వేయలేదా, మర్చిపోతున్నాను. ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఇది వాడేసింది కూడా బాగా పనిచేస్తుందండి మనకి టీ పొడి. మనం పడేయకూడదు. టీ తాగేసాక మామూలుగా కలపల్లో 2-3 సార్లు కడిగేసి ఆరబెట్టుకుంటండి. మనం ఇలాగ ఎక్కువ అయినప్పుడు మొక్కలకి వేసుకోవచ్చు. గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి అలాగా. ఇప్పుడు మందార మొక్కలకి వేస్తానండి పొడి, టీ పొడి. అందులోకి మాత్రం ఎగ్ పౌడర్ వేస్తాను, కొద్దిగా ఉంది ఎగ్ పౌడర్. మందారాలకి వేస్తానండి ఈ కాఫీ పొడి, వాటికి ఇంకా చాలు. ముందు సేవంతులకి వేసేద్దారండి. చూసారా మొగ్గలతో ఉన్నాయి ఇప్పుడు, ఇవ్వండి.
మొగ్గలు. ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం ఎగ్ పౌడరు, టీ పొడి వేసుకుంటే బాగా మొగ్గలు విచ్చుతాయండి. కాల్షియం, నైట్రోజన్ అంది. అందుకని ఎగ్ పౌడర్ వేసుకోవాలి ఇలాంటప్పుడు. ఈ మొగ్గల మీద ఉన్నాయి ఇప్పుడు చామంతులు. చామంతుల సీజన్ కదా, ఎంతవరకు వస్తే అంత వేస్తాను. మళ్ళీ సరే కూడాక ఎగ్ అప్పుడు మళ్ళీ వేస్తాను ఉన్న మొక్కలకి. కొద్దిగా ఉంటే పౌడర్ చేశానండి. కొంచెం కొంచెం వేసినా దేనికి చాలదు కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం టీ పొడి వేస్తాను. మొగ్గల మీద ఉన్నాయి ఇప్పుడు. ఇంకా వచ్చే నెల, ఈ నెల ఆఖరికు ఇచ్చుకుంటాయండి పువ్వులు. ఇలాంటప్పుడు మనం బలమైన ఫుడ్ ఇవ్వాలి. ఇక్కడి వరకు వచ్చిందండి. ఇంకెక్కడ నుండి ఉత్తి ఈ టీ పొడి మాత్రం వేస్తాను. ఎగ్ పౌడర్ ఇక్కడి వరకు వచ్చింది. మళ్ళీ సరికి ఎగ్ కూడాక పౌడర్ చేసి మళ్ళీ ఉన్న మొక్కలకి వేసుకోవచ్చు. దీనికి టీ పొడి మాత్రం వేస్తున్నాను ఉన్న మొక్కలకి. ఇవ్వండి చాలా వచ్చినాయి మొగ్గలు, చామంతులు. ఇవ్వండి పెద్ద పెద్ద మొగ్గలు ఇంకా విచ్చుకుంటాయండి. ఇలాంటప్పుడు మనం బలమైన ఫుడ్ ఇవ్వాలి. కొంచెం కదిలిస్తానండి, ఎందుకంటే ఎగ్ పౌడర్ కలవాలి కదా. ఇక్కడ నుండి వేసాను చామంతులకి. ఇలా కదిలిస్తే మట్టి మనకి గొప్ప తవ్వుతండి, మట్టిలో కలుస్తుంది అన్నమాట. వేసింది. చిన్న చిన్న మొక్కలు వేసానండి, అప్పుడే ఎంత పెద్దవి అయిపోయినాయి చూడండి. అదే మనం ఇది కొమ్మలతో వేసుకున్నాం కదా స్టెమ్ కటింగ్, అదండి. అవి వేర్లు వచ్చాక ఇలాగ కుండీల్లో వేసాను. అప్పుడే ఎంత పెద్దవి అయిపోయినాయి చూసారా. మనం ఇలాగ బలమైన ఫుడ్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది, మొక్కలు ఎదుగుతాయి బాగా. పువ్వులు ఇస్తాయి కాబట్టి మనం వాటికి బలమైన ఫుడ్ పెడుతూ ఉండాలండి. అప్పుడే మనకి పువ్వులు బాగా పూస్తాయి. ఏమి ఇవ్వకుండా పొయ్యాలంటే ఏం పూస్తాయండి. మొగ్గలతో ఉన్నాయి కాబట్టి ఇలాగా ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి. గొప్పు కూడా తవ్వాలి, అప్పుడే మట్టి లూజుగా ఉంటుంది, వేర్లు బాగా దిగి ఫ్లవర్స్ బాగా వస్తాయి.
ఇప్పుడు కనకాంబరాలు కొద్ది కొద్దిగా ఈ టీ పొడి వేసేస్తానండి. ఇవి కూడా కొంచెం బాగానే పోస్తున్నాయి కదా, టీ పొడి మాత్రమే వేస్తాను. టీ పొడి వేస్తే ఆకులు ఎల్లోగా ఉన్నాయి కూడా గ్రీన్గా అవుతాయండి, నైట్రోజన్ అంది టీ పొడి వేయడం వల్ల. ఫ్లవర్స్ కూడా బాగా పూస్తాయి టీ పొడికి. ఉన్నాయి, మందార చెట్టుకి వేస్తాను. ఇది తర్వాత తవ్వుతానండి, తవ్వుతూ ఉంటే లేట్ అవుతుంది, వీడియోలో ఎంత అవుతుంది. ఈ సౌందర్య కనకాంబరాలండి, మొన్నే కోసిన ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి, కొమ్మలు. చిన్న మొక్క అండి, బాగా ఎదుగుతుంది. ఇక్కడ సామంతి ఉందండి, అటే పేసేయాలి వాటి దగ్గర. ఇది సపరేట్ ఉండడం వల్ల దీనికి ఎగ్ పౌడర్ వేయలేదు, చూసారా. ఇప్పుడు మందారాలకు వేస్తానండి కాఫీ పొడి, టీ పొడి. మనకి ఇంపార్టెంట్ మందారాలండి, దేవుడికి పూజకి రోజు పూస్తున్నాయిలేండి. మాకు దేవుడికి సరిపడగా పూస్తున్నాయి, అందువల్ల మనం వీటికి ఏదో ఒకటి వేస్తూ ఉండాలి. ఒక ప్యాకెట్ వేసేస్తున్నానండి, పెద్ద మొక్కలు కదా, కుండీ పెద్దది కదా. తర్వాత తవ్వుతానండి, వీడియోలు ఎంత అవుతుంది. ముందు వేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత అవ్వచ్చు. ₹3 ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నానండి ఒక్కొక్క దానికి, ఎందుకంటే మనకి కుండి పెద్దది, మొక్క పెద్దది కదా. గులాబీ మొక్కలు కుండి చిన్నవి కాబట్టి ఒక్క ప్యాకెట్ రెండిట్లకి వేసాను. నెలకు ఒకసారి ఇలాగ వేసుకుంటండి, ఒక ₹20 ఖర్చు పెడతండి. కాఫీ పొడి ప్యాకెట్లు కొని ఇలా వేస్తే మనకు ఫ్లవర్స్ బాగా. దేవుడి పువ్వులు కొనాలన్నా రోజుకి ₹10 పువ్వులు కొనుక్కోవాలండి. ఇవి మనకి నెలంతా ఇస్తాయి కాబట్టి పువ్వులు నెలకు ఒకసారి అయితే చాలండి. కొని ఇలాగా రోజు ₹10 పువ్వులు కొన్ని కన్నా నెలకు ఒకసారి ఒక ₹20-40 ఖర్చు పెడతండి, మనకి నెలంతా పువ్వులు వస్తాయి. టీ పొడి ఇంట్లోనే ఉంటది, కాఫీ పొడి మాత్రం కొనుక్కోవాలి. ఇంకా 2 ప్యాకెట్లు తక్కువ అండి, కింద ఉన్నాయి ఇంట్లో, తర్వాత వేస్తాను.
2 మొక్కలు మిగిలిపోయినాయి. కాఫీ పొడి చాలలేదు. ప్యాకెట్లు కింద ఉన్నాయిలేండి, అవి తర్వాత వేస్తాను. మళ్ళీ అవి బాధపడతాయి కదా నాకు వేయలేదని. ఈ పొడి మాత్రం వేస్తానండి. కాఫీ పొడి తర్వాత వేస్తాను. ఇవ్వండి, అడినియం కూడా వేస్తాను. టీ పొడి అన్ని ఫ్లవర్స్ మొక్కలకి వేసుకోవచ్చండి. ఇదని అదని లేదు, ఫ్లవర్స్ మొక్కలు అన్నిటికీ వేయచ్చు. ఇక్కడ పత్తి మందారంకి వేయలేదు, వేస్తానండి. ఫ్లవర్స్ అవుతున్నాయి కదా, జినియాకు వేయాలండి. పత్తి మందారంకి వేసానండి, జినియాకి వేస్తాను. ఇవి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఈ పల్లెటప్పుడు ఈ కలర్స్ ఉంటాయండి. పల్లిన తర్వాత మొత్తం పల్లెకి ఇలా ఉంటాయి. ఇదిగోండి, రెడ్ వచ్చింది కొత్తగా. ఇదిగోండి, పింక్ వచ్చింది. 5 కలర్స్ వచ్చినాయండి. ఎంత బాగున్నాయో చూడండి కలర్స్. వైట్, ఎల్లో, ఇలాగా వాటికి మన అందానికి ఫ్లవర్స్ ఇస్తుంది కాబట్టి వాటికి బలమైన ఫుడ్ వేయాలండి. ఇలాగా ఏదో ఒకటి, అప్పుడే మనకి బాగా పూస్తాయి. చూసారు కదండి ఈరోజు వీడియో. ఫ్లవర్స్ మొక్కలకి అన్నిటికీ మనం బలమైన ఫుడ్ ఇచ్చాము. ఎగ్ పౌడరు, అలాగే టీ పొడి, కాఫీ పొడి, అలాగే నెలకు ఒకసారి ఇస్తండి. బాగా పూస్తాయండి పూల మొక్కలకి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.